హాయ్ బ్రో. హాయ్. ఈ మే ఫస్ట్న రెండు భారీ సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి, హిట్ 3 అండ్ రెట్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ 3 విషయానికి వస్తే నాని గారి అంచనాలన్నీ కూడా దీని మీదనే ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా అయితే మనం ఇప్పటికే ట్రైలర్ చూసేసాం. ట్రైలర్ చూడడం వల్ల మనకి ఏంటంటే దాంట్లో ఎంత అరాచకం ఉందో కనిపిస్తుంది. మరో మార్కు అంటే నార్మల్ కన్నడ సినిమాల్లో మార్కు ఎట్లుంది, వైలెన్స్, కేజీఎఫ్ ఎట్లుంది, దానికి మించి ఉన్నట్టు అనిపించింది మనకి. దానికి మించి ఉన్నట్టు ఇప్పుడు నాని అన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ఈ మూవీ హిట్ అవుతుంది పక్కా. హిట్ 3 అనేది హిట్ అవుతుంది అని చెప్పేసి ఉంది. హిట్ 3 అనేది పక్కా హిట్ అవుతుంది. దాంట్లో కంటెంట్ ఉంటే పక్కా ఎవరు హిట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది అది. మనం ఆటోమేటిక్గా సినిమా థియేటర్స్కి వెళ్ళిపోతాం. మొత్తం ఇంకా వెళ్ళిపోతుంటాం. ఆల్రెడీ కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఏమంటో చెప్పాడు నాని అన్న. కోర్ట్ మూవీ మీకు నచ్చితే హిట్ 3 టికెట్స్ కొనండి, లేదంటే అసలు మూవీ చూడకండి అని చెప్పేసి అన్నాడు. ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడంటే ఇంకా హిట్ 3 కూడా ఎంత కంటెంట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా ఇది కూడా హిట్ కాకపోతే నా నెక్స్ట్ సినిమా ఇది కూడా హిట్ కాకుంటే నార్మల్గా ఫన్నీగా అన్నాడు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో, రాజమౌళి ఎస్ఎస్ఎంబి 28 చూడకండి అని చెప్పేసి అన్నాడు. ఆయన రాజమౌళినే కొంచెం తాకట్టు పెట్టుకున్నట్టు వెళ్ళాడంటే ఒకసారి ఇంకా ఊహించుకోండి. అంత పెద్ద డైరెక్టర్ని ఇట్లా పెట్టుకున్నాడంటే ఆ హిట్ 3 ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోండి. ఎంత కంటెంట్ ఉంటుంది, ఎంత హిట్ అవుతుందో చూసుకోండి. అండ్ అదే టైంలో ఇప్పుడు రెట్రో కూడా రిలీజ్ కాబోతుంది. సో రెండు ఎట్ ఏ టైం అవుతున్నప్పుడు ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి సపరేట్ అయిపోతుంది. సో ఎట్ ఏ టైం రెండు రిలీజ్ చేయడం వల్ల ఏదైనా లాస్ ఉంటుందా? యా, కొంచెం అయితే లాస్ ఉంటుంది. బట్ ఏంటంటే రెట్రోలో సూర్య అనేది మన తెలుగు అడాప్ట్ చేసుకున్న సన్ లాంటోడు. మనం చిన్నప్పటి నుంచి సూర్యని చూస్తూ పెరుగుతూ ఉన్నాం. ఆయన సినిమాస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు రెట్రో కూడా సేమ్ వచ్చి క్లాష్కి రెడీ అయిందంటే దాంట్లో కూడా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే సూర్యాన్ని ఈ మధ్య కొంచెం కంగువా మూవీతో కొంచెం డల్ అయిపోయాడు. ఇప్పుడు రెట్రోతో కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాడు. కంటెంట్ ఉంటే రెండు సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పుడు మనము మొన్న సంక్రాంతికి చూసాం. సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య బాబు సినిమా మొత్తం అవన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో కంటెంట్ ఉంటే రెండు హిట్ అవుతాయి. కానీ ఏంటంటే కొంచెం కలెక్షన్స్ అనేవి అటు ఇటు ఉంటాయి అంతే. పూజ హెగ్డే ఇప్పట్లో చాలా మూవీస్లో పూజ హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్లో అన్నీ మొత్తం హిట్ కాలేవు. మొత్తం ఫ్లాప్స్ ఉన్నాయి. ఇప్పుడు హిట్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే ఇంకా నార్మల్ దాంట్లో అలవైకుంఠపురంలో యాక్ట్ చేసింది కదా, ఇంకా దాంట్లో యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు దీంట్లో కూడా మంచి చేసి యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ చేసేస్తుంది. దువాడ జగన్నాథం కూడా చేసింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ చేసే ఉంటుంది రెట్రోలో. అది కూడా ఇప్పుడు రెండు సినిమాలు హిట్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమా బానిసగా చెప్తున్నా. రెండు సినిమాలు హిట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటా.